సకలమైన ఆశకమ దొబ్బలో సందేశం చెప్తుందేవా మీరు అక్కడ చూపించుకుంటున్నాం తండ్రి. మీ సంధి ఉంచవలసింది కాదండి దేవ. స్థితిగతుల్లో తండ్రి ఈ రోజు నుంచి దేవా పరిస్థితి నీటి నుంచి ఇటు మారినా కాంతండి దేవ. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి 3 ఆరాధనలు జరిపించుకునే విధంగా సాయం చేయండి దేవ. ఇంకా తొందరగా వలసిన రోజున ఆలస్యం అయిపోయిందండి దేవా. ఇంకా తండ్రి రోజు సాయంకాలం వరకు తండ్రి ఆరాధనలు తండ్రి దేవా. ఈ లేట్ తండ్రి ముందు వరకు సాకుండా తండ్రి దేవా హెడ్డుబడిన సమయాన్ని చెరుపుగలిగే విధంగా తండ్రి ప్రతి ఒక్క స్థితిగతుల్లో తండ్రి దేవా మీరు తండ్రి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవా జయించి ముందుకు సాగలిగి ఆ అనుభవాన్ని తిన అలవాటు దయచేస్తుంది పరిశుద్ధాత్మ దేవా. ఈ రోజు తిన ఆరాధన మొదటి ఆరాధన మొదలు పెట్టుకోబోతుంది తండ్రి దేవా. మీ సంగీలు మాత్రం ఉంచవలసిందిగా తండ్రి. మీరే పాటల పాఠం వాక్యం ద్వారా మీ యొక్క నామం కనపరచబోతున్నప్పుడు దేవా మీ నిజ ద్వారా తండ్రి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొస్తుందిగా మీ చేతులు పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాని సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని సంకీర్తన నీ పాడన కొనియాడన దినమెల్ల నీ పాద సన్నిధిలోన నీ పాడన కొనియాడన దినమెల్ల నీ పాద సన్నిధిలోన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన అల్పుడను నాకై దిగి వచ్చినావు అమితమైన ప్రేమ చూపించినావు అల్పుడను నాకై దిగి వచ్చినావు అమితమైన ప్రేమ చూపించినావు ఆప్యాయతను అనురాగమును నాయందు కనపరచినావు నన్ను నీవు బలిగా నాకై నీవు అప్పగించుకున్నావు నన్ను నీవు బలిగా నాకై నీవు అప్పగించుకున్నావు అందుకే ఆరాధన అందుకోయే ఆరాధన అందుకే ఆరాధన అందుకోయే ఆరాధన అందుకోయే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన దేవాని నామ సంకీర్తన వేవేల దూతలు స్తుతించుచుండగా వాటితో నేను సరితూగగలనా వేవేల దూతలు స్తుతించుచుండగా వాటితో నేను సరితూగగలనా నా స్తోత్ర గీతం నా జీవ ఫలము నీకే అర్పింతునయ్యా నన్ను నీవు విడిగా నీ సన్నిధానం కనపరచుకుందునయ్యా నన్ను నీకు విడిగా నీ సన్నిధానం కనపరచుకుందునయ్యా అందుకే ఆలాపన అందుకోయి ఆరాధన అందుకే ఆలాపన అందుకోయి ఆరాధన అందుకోయి
స్తుతి ఆరాధనా దేవాని నామ సంకీర్తనా ఆరాధనా స్తుతి ఆరాధనా దేవాని నామ సంకీర్తనా ఆరాధనా స్తుతి ఆరాధనా దేవాని నామ సంకీర్తనా. ఉంటే నాకు చాలు వేసేయ అని పాట పాడుతుంది. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనగగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా,
ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీరు చాలయ్యా హల్లెలూయా హల్లెలూయా అనే పాట పాడుకుందాం. హల్లెలూయా 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 సర్వాధికారి సర్వోపకారి నా సర్వం యేసుకే నా గానము నా ధ్యానము నా సర్వం యేసుకే హల్లెలూయా 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 కరువైనా ఖడ్గమైనా కష్టమైనా మరిలేమైనా వ్యాధులైనా బాధైనా హింసైనా మరి ఏదైనా కరువైనా ఖడ్గమైనా కష్టమైనా మరి ఏమైనా వ్యాధులైనా బాధలైనా హింసైనా మరి ఏమైనా తండ్రిని తండ్రిని చిత్తమే తండ్రిని తండ్రిని చిత్తమే హల్లెలూయా 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 నా దేహమే నీ ఆలయం నెరవేర్చును నీ చిత్తమే బ్రతుకైనా చావైనా జీవించదను నీ కొరకే నా దేహమే నీ ఆలయం నెరవేర్చును నీ చిత్తమే బ్రతుకైనా చావైనా జీవించదను నీ కొరకే తండ్రిని తండ్రిని చిత్తమే తండ్రిని తండ్రిని చిత్తమే హల్లెలూయా 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 సర్వాధికారి సర్వోపకారి నా సర్వం యేసుకే నా గానము నా ధ్యానము నా సర్వం యేసుకే హల్లెలూయా 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 హల్లెలూయా
నీవు చేసిన మేలుకు అని పాట పాడుతుంది. నీకు అసాధ్యమైనది లేనే లేదని పాట పాడుతుంది. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. మారా జలములు మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకులు చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. మారా జలములు మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకులు చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము.
హల్లెలూయా సమస్తము సాధ్యము. అందులో లేచినట్లయితే మనం సుధారణ చూసుకున్నాం కొద్దిసేపు. గ్లోరీ తండ్రి. అందరూ హృదయపూర్వకంగా కొంచెం సేపు మన దేవుడికి నామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్కటి మర్చిపోతాం కొంతసేపు. అనేక వేదనలు, అనేక కష్టాలు, రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు వస్తాయో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి దేవుని చేతిలో పెట్టుకుందాం. ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క సమస్యని దేవుని చేతిలో పెట్టుకుని ఆయన సన్నిధిలో అన్ని విడిచిపెట్టి ఆనందంగా ఈ రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు మన హృదయాన్ని కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచింది. దేవుని యొక్క సన్నిధిలో జీవం ఉంది, దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత ఉంది, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క సమస్యకి విడుదల ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో నాటబడి ఆయన దీవెన పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే కనుక ఏ సమస్య ఈ వారం మొత్తం ఆయన మన కాపు కాకపోతుంది. ప్రతి ఒక్క వారం ఆయన సన్నిధికి వచ్చి మన బాధల్ని, సమస్యల్ని అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళే అవకాశం దేవుడు మనకి ఇచ్చే ఆయన సన్నిధిలో. కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుని యొక్క నామాన్ని హృదయంలో నుంచి మనం ఆయన యొక్క నామాన్ని గ్రహపరుద్దాం. మనం ఎవరు చెప్పట్లు కొట్టకుండా దేవుని యొక్క నామాన్ని అందరం కలిసి పాట ప్రయత్నిద్దాము. పరిశుద్ధాత్మారము హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మారము నన్ను యేసు పాదము చెంత చేర్చును. పరిశుద్ధాత్మారము 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 నన్ను యేసు పాదము చెంత చేర్చును. పరిశుద్ధాత్మారము నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే, నీ కొరకే యేసు, నీ కొరకే నా చేతులెత్తెదా, మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెదా నీ కొరకే, మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెదా నీ కొరకే. పరిశుద్ధాత్మారము పరిశుద్ధాత్మారము తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మా మధ్య వసించుమయా. నీ చేతమే ప్రభు, నీ చేతమే, నీ చేతమే ప్రభు, నీ చేతమే, నీ చేతమే ప్రభు, నీ చేతమే మా మధ్య జరిగించుము. పరిశుద్ధాత్మారము పరిశుద్ధాత్మారము నన్ను యేసు పాదము చెంత చేర్చును. పరిశుద్ధాత్మారము 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 నన్ను యేసు పాదము చెంత చేర్చును. పరిశుద్ధాత్మారము. గ్లోరీ దేవా, నీ సన్నిధి తండ్రి పొందుకుని తండ్రి, నీ సన్నిధిలో ముందుకు సాగవలసిన వారేమో ఉన్నావు తండ్రి. దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి తండ్రి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తండ్రి, పరిశుద్ధాత్మ నడిపింపుల తండ్రి. దేవా, మేము పొందుకోవలసిన వారేమో ఉన్నావు తండ్రి. దేవా, ఆ పరిశుద్ధాత్మని తండ్రి దేవా మేము తోసివేసుకున్న తండ్రి. దేవా, నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మ తండ్రి. దేవా, ఆ ఆత్మ తండ్రి దేవా పొందుకోవాల్సిన బొద్దులే ఉన్న మేము తండ్రి. దేవా, మా యొక్క సొంత ఆలోచన తండ్రి, తండ్రి మా సొంత జీవితం దేవా నా అనుకుంటుందా నా జీవితాన్ని తండ్రి, నా జీవితం
నా నా వ్యాపారం నా 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 అనేది ఎప్పుడైతే మా జీవితంలో వస్తుంది తండ్రి, అప్పుడు పరిశుద్ధాత్మ మేము కోల్పోతాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాలు తండ్రి మేము కోల్పోతాం తండ్రి. ఇది మా జీవితం కాదు తండ్రి, నువ్వు వెళ్ళబెట్టి నువ్వు కొన్నావు తండ్రి. ఈ ప్రాణం మాది కాదు తండ్రి. నువ్వు దేవా నీ రక్తాన్ని చిందించి తండ్రి దేవా నువ్వు తండ్రి మమ్మల్ని తండ్రి అపవాది చేతుల నుంచి విడిపించావు తండ్రి. అపవాదనగా తండ్రి రోగాల నుంచి తండ్రి సమస్త విధమైన తండ్రి బాధల నుంచి ఇబ్బందుల నుంచి నువ్వు వెలపెట్టి నీ రక్తాన్ని వెలగా చెల్లించి కొన్నావు తండ్రి. కాబట్టి దేవా ఏ సమస్య తండ్రి మాకు వచ్చే అవకాశం లేదు తండ్రి. నమ్మి మీ సందులో మేము నాటపడితే తండ్రి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చే శక్తివంతుడు మాత్రం పరిశుద్ధాత్మ ఎందు నిమిత్తం తండ్రి భయపడుతున్న కంగారు పడుతున్నావు తండ్రి. ఆ భయాన్ని కంగారిని బాధన్నింటిని మీరు తీసివేసి ఈ రోజు తండ్రి ఆనందంగా మీ సందుకు ఆనందంగా తండ్రి ఈ లోకంలో ఆనందంగా తండ్రి మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తండ్రి నమ్మకంతో ఖచ్చితంగా విజయం మాకు అందబోద్దని నమ్మకంతో ఖచ్చితంగా తండ్రి ఆ గాయం తండ్రి మాకు చేయబడిన గాయం తండ్రి బాధ ప్రతి ఒక్కటి తండ్రి తీసివేయబోతున్న నమ్మకంతో ముందుకు సాగించవలసిందిగా అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. కొరకు కొండపై దిగి వచ్చితివే, మోషేను పిలిచి మాట్లాడితివే. కొరకు కొండపై దిగి వచ్చితివే, మోషేను పిలిచి మాట్లాడితివే. ఐగుప్తు దేశముకు పంపితివే, ఐగుప్తు దేశముకు పంపితివే. మమ్మును నింపి పంపుమయా, మమ్మును నింపి పంపుమయా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. యెషయా నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. యెషయా నాలుకను ముట్టితివే నీవు, మా నాలుకను ముట్టుమయ్యా. ఎవరిని పంపిరానంటివే, ఎవరిని పంపిరానంటివే. మమ్మను నింపి పంపుమయా, మమ్మను నింపి పంపుమయా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకమిచ్చి నడిపించయ్యా. 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 దేవా నీ అభిషేకం మాకు కావాలి తండ్రి. దేవా నీ అభిషేకం తండ్రి అగ్నివలను కుమ్మరించినప్పుడు తండ్రి మేము దేవా అభిషేకం పొందుకున్నప్పుడు దేవా ఏ సమస్య మేము తాకి అవకాశం తండ్రి. దేవా మీరు తండ్రి దేవా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా మీరు అద్వితీయ అభిషేకంతో నింపి తండ్రి మా జీవితాలు తండ్రి మీరు నింపి తండ్రి మా జీవితాలు తండ్రి ఖాళీగా శూన్యంగా ఎలా ఉన్నా కాంతి నిరాకారంగా ఎలాగున్నా కాంతండి మా జీవితానికి ఒక మంచి ఆకారాన్ని తెచ్చి మా జీవితానికి తండ్రి దేవా మీ యొక్క దీనులతో నింపే పరిశుద్ధాత్మ దేవా అవును తండ్రి. దేవా ఈ రోజు తండ్రి ప్రతి ఒక్కరు ఖాళీ హృదయాలతో వచ్చాం తండ్రి. దేవా మేమందరం తండ్రి రాబోయే రోజులు ఏం జరుగుతున్న అయోమయ పరిస్థితుల్లోనే వచ్చాం తండ్రి. కానీ తండ్రి ప్రతి ఒక్కరిని నింపి తండ్రి ప్రతి ఒక్కరి దీవెనలతో ఆనందంతో నింపి తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి ఆనందంతో దేవా ఆనందంతో తండ్రి
దేవా నువ్వు మాతో ఉన్నావు నమ్మకంతో తండ్రి ఖచ్చితంగా దేవ ఏ సమస్య మాకు అంటదనే నమ్మకంతో పరిశుద్ధాత్మ దేవా ఈ రోజు తండ్రి మేము ఇంటికి వెళ్ళబోతున్నప్పుడు తండ్రి దేవ ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి హృదయపూర్వకంగా తండ్రి ఆరాధించావు తండ్రి ఆ హృదయాన్ని తండ్రి నింపవలసిందిగా తండ్రి హృదయపూర్వకంగా తండ్రి మా యొక్క సమస్యను మీ దగ్గర పెట్టుకున్నావు తండ్రి ఆ హృదయాన్ని మీరు నింపవలసిందిగా తండ్రి హృదయపూర్వకంగా తండ్రి మా వేద అంతటిని దేవ ఇక్కడ ఖాళీ చేసుకున్నాం తండ్రి కాబట్టి దేవ హృదయాన్ని ఆనందంతో నింపవలసిన కొత్త పరిశుద్ధాత్మ దేవ తండ్రి పాటల ద్వారా మీ యొక్క నామాన్ని పరిచయం తండ్రి దేవ వాక్యం ద్వారా తండ్రి దేవ ప్రతి ఒక్క స్థితిగతుల్లో తండ్రి ముందుకు సాగే విధంగా దేవ ఈ యొక్క చిన్న ఆరాధన తండ్రి అది ఎంతవరకు మీ దృష్టి నడిపించుకోవాల్సిందిగా ముసమించిన ప్రతి పరిశుద్ధాత్మ దేవ యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. సకలమైన ఆశీర్వాదములకు కాణబోతున్న పరలోకపు తండ్రి సౌందర్యం దేవా మీ సన్నిధికి వచ్చవలసిందిగా తండ్రి దేవా మీ సన్నిధి మాధుర్యానితో వారు రుచి చూసిన మేము తండ్రి దేవా ప్రతి ఒక్క స్థితిలో తండ్రి ప్రతి ఒక్క పరిస్థితిలో తండ్రి మేము విడిచిపెట్టకుండా ముందుకు సాగుతాం తండ్రి దేవా లాస్ట్ ఇయర్ తండ్రి ఈ వైరస్ రోజుల్లో తండ్రి ఎంతగానో ఇబ్బంది పడ్డారు బిడ్డలు తండ్రి దేవా పనులు లేక తండ్రి దేవా రకరకాల అనారోగ్యాలతో తండ్రి రకరకాల ఇబ్బందులతో తండ్రి బిడ్డలు ఇబ్బంది పడ్డారు తండ్రి ప్రతి ఒక్క సమస్యని తండ్రి జయించుకుంటూ ముందుకు వచ్చి తండ్రి తిరిగి దేవా నిస్సంగంగా కూడుకోవడం జరిగింది తండ్రి దేవా తిరిగి దేవా సమస్య తిరిగి తండ్రి వైరస్ దేవా మరి ఎక్కువగా ఉజ్జరింపిస్తున్న ఈ రోజుల్లో తండ్రి తిరిగి నమ్మకంగా మీరు తండ్రి మా నమ్మకాన్ని కూడా కట్టుకో తండ్రి మా నమ్మకాన్ని విడిచిపెట్టుకోకుండా తండ్రి నమ్మకంతో దేవ మీ సన్నిధికి వచ్చి తండ్రి మీ సన్నిధిలో రక్షణ ఉంది తండ్రి మీ సన్నిధిలో కాపుదల ఉంది తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాటబడినట్లేదు దేవా ఏ ఒక్క అపవాది మమ్మల్ని ఏమీ చేయలేదు తండ్రి నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే తండ్రి ఎవరికి వస్తుంది ఎవరు రావట్లేదు మాకు సంబంధం లేదు తండ్రి మా వరకు తండ్రి మాకు రాదు నమ్మకంతో తండ్రి ఏదైనా తండ్రి పరిష్కారం ఇచ్చేది నువ్వే నమ్మి పరిశుద్ధాత్మ దేవా నమ్మకంతో వస్తున్నావు పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్క మీ చేతులు పెట్టుకుంటున్నావు తండ్రి ఇప్పటివరకు దేవా యొక్క స్నేహం నుంచి విధానం పడి తండ్రి దేవా మాస్టర్ మీరు రాసిన విధానం పెడితే మీరు వ్యాపారం చేయించుకుంటున్నాం వాక్యం ద్వారా అతను మీరు నాతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతుందిగా కోసం మీ చేతులు పెడిన పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామాన్ని విడిపించిన తండ్రి ఆమేన్. మనకి ఈరోజు చాలా తక్కువ మంది వచ్చాం ఎంతమంది అని కాదు కానీ మనం నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిని నమ్మకంతో ఆరాధించినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో రక్షణ దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా విడుదల దేవుని యొక్క సన్నిధిలో ఏ సమస్య రాదు అని చెప్పి నమ్మిన వారు మాత్రమే రాగలిగారేమో. చాలా మంది సగం మంది కూడా రాలేదు. నిజమే ఇబ్బంది వైరస్ వలన అనేక సమస్యలు పడుతున్నాం కానీ ఏది తప్పన్నో ఏది కాదన్నో కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా రక్షణ ఉంది. ఎవరైతే లాస్ట్ ఇయర్ చూసుకున్నా ఎవరైతే నమ్మి అదో రావటం ఉద్దేశం ఏంటి ఏం పడ నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళిన ఏమవుతుంది నాకు తెలియదు కానీ ఇక్కడికి వస్తే మాత్రం దేవుని సన్నిధిలో మాత్రం చర్చిలో మాత్రం అది ఎక్కడైనా కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమస్య రాదు అని ఎప్పుడైతే మనం పూర్తిగా నమ్ముతామో అటువంటి వారు మాత్రమే దేవుని సన్నిధికి రాగలం. అయితే ఈరోజు వాక్యం చూసుకున్న వాక్యం వెళ్దాం. మనం ఈరోజు ఒక క్లిష్టమైన అంటే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాని ఒక టాపిక్ నేను ఎంచుకుంటున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన ఎవరి గాయం ఆయన కడతాడు, ఎవరి గాయం ఆయన కట్టబోతున్నాడు, ఎవరిని ఆయన ఆ సమస్యలోంచి ఇబ్బందులోంచి విడుదలనిచ్చేది ఎవరిని మొదలు చూసుకుందాం. మనం అయ్యోబు గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 21 టకటక చదవడము. అయ్యోబు గ్రంథం వాటి నీళ్లు ప్రవహించి దారి త్రిప్పబడును. యోబు గ్రంథం 6:18 నుంచి 21. వాటి నీళ్లు ప్రవహించి దారి త్రిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇంకిపోవు. సమూహముగా ప్రయాణము చేయు క్షేమవర్తకులు వాటిని వెతుకుదురు, క్షేమవర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానం ఉండదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను అడవి 5:18 ఆయన గాయపరిచి గాయము కట్టును,
ఆయన గాయము చేయను, ఆయన చేతిలో స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. సరే, చూసినట్లయితే కనుక మొదటిగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 18 చూస్తే కనుక ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఈ మొదటి మాట మనం చూసుకుని ఆ తర్వాత ఎవరి గాయం కడతాడు, అసలు మొదట గాయం ఎందుకు చేస్తాడు, ఎవరికి చేస్తాడు, తర్వాత గాయాన్ని ఎవరికి కడతాడు, ఎందుకు కడతాడు, ఏ విధంగా కడతాడు అని ఈ 5 పాయింట్లు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏ కంగారు లేదు, నాకు కదా కంగారు, మీకేం కంగారు లేదు కదా. ఇంటికి తర్వాత ప్రశాంతంగా వెళ్ళి ఏం బ్రేక్ఫాస్ట్ వండుకోవాలి, తర్వాత మధ్యాహ్నం ఏం కూర ఏంటి ఆలోచించకండి. కొంతసేపు అసలు గాయం ఏంటి, ఎందుకు గాయం చేయాలి, ఎందుకు గాయం చేయడం, ఎందుకు గాయం కట్టడం ఎందుకు, ఎప్పుడు మీకు అనుమానం వచ్చిందా ఈ వాక్యం చదివినప్పుడు? నాకు చాలాసార్లు అనుమానం అనిపించేది, గాయం చేయటం ఎందుకు, గాయం కట్టడం ఎందుకు, మీ కొడుకునే అని కొట్టడం ఎందుకు, అది కొట్టిన తర్వాత ఆయన ఏ లేదు అంటాం ఎందుకు ఆలోచించండి. కొట్టం ఎందుకు, కొట్టిన తర్వాత ఆడికి ఆ దెబ్బలకి మళ్ళా నువ్వే ఆ వీళ్ళు కావడం పెట్టడం ఎందుకు అవసరం అంటారా? చూద్దాం. ఎందుకు గాయం చేయాలి, ఎందుకు ఆయన కట్టు కడతాడు, ఎవరికి కడతాడు, ఎవరికి గాయం చేస్తాడు, ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకుంటే కానీ మొదటిగా ఆ గాయం చేయటం అనేది దేవుని సన్నిధికి మనం వచ్చాం. 100% అని చెప్పలేను, కానీ చాలా శాతం వరకు గాయం అయ్యి లోకంలో సమస్యలతో, లోకంలో ఇబ్బందులతో, లోకం చేత, ఆ అపవాది చేత గాయపరచబడి మన దేశానికి వస్తాం. అంటే సమస్యలతో వస్తాం. 99% మంది ఊరికి సరదాగా వచ్చేది ఎవరం కూర్చోం, మీరే నేనైనా. అది వెరైటీ మాట ఏం కాదండి. అనారోగ్య సమస్య, అప్పుల సమస్య, ఇంట్లో సమస్య, అదేదైనా కానీ ఒక ఆ లోకపరంగా అపవాది క్లియర్ చేసుకోండి. అపవాది గాయం చేసినప్పుడు అపవాది గాయాన్ని మనం కలిగి ఉన్న మనం ఆ బాధ ఇబ్బందిని తీర్చుకోవడం గురించి దేవుని సన్నిధికి వచ్చాం. ఫస్ట్ మాట అర్థం చేసుకుంటే కనుక, అంటే అపవాది గాయపరిచిన ఆ గాయాన్ని తీసుకుని దేవుని సన్నిధికి వచ్చాం, చర్చికి వచ్చాం సమస్య బాధలతో. చర్చికి రాగానే ఆయన ఖచ్చితంగా సమస్యలు తీర్చాడు కాబట్టి ఉన్నాం మనం. అంటే మొదటిగా అపవాది చేసిన గాయాన్ని ఆయన కట్టి, ఆయన ఆ సమస్యల్ని తీర్చి, ఆయన మన జీవితాన్ని నింపి ఆయన మొదటి నుంచో పెట్టాడు. ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. గాయం చేసిన ఆయన కాదు, అపవాది లోకం మన తప్పుల చేత మన గాయాలు పొందుకుని దేశానికి వచ్చిన తర్వాత ఆయన మన గాయాన్ని కట్టి మనల్ని ఆయన తిరిగి నిలిచిపెట్టుకున్నాడు. అయిపోయింది. దేశానికి వచ్చాం. కొంతకాలం మొదట్లో ఆ రుచి, మొదట్లో రాగానే ఆయన యొక్క దీవెన, అన్ని రుచి చాలా బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎందుకు ఆ తర్వాత మనకి అలాగే ముందుకు సాగితే కనుక ఎందుకు చెప్పమంటారా? దేశానికి వచ్చాం, వచ్చిన తర్వాత అంతా బాగుంది. అంతా బాగున్న తర్వాత మనకి అదే బాగు ముందుకు సాగితే ఏమవుతుందంటే కనుక నెమ్మదిగా మనకి గర్వం, నెమ్మదిగా మనకి ఆ తప్పులు చేయటం. అంటే నేను ఏం చేసినా పర్లేదు, నేను ఇప్పుడు నాకు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా జీవితం ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో తప్పుల్లోకి పాపాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ప్రతి ఒక్కరి గాయం చేసే వరకు ప్రతి ఒక్కరికి దేవుని అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు మొదటి సమస్యలు కూడా వెళతారు. రూల్ చెప్తున్నాను నేను, అది మీరు నేను వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఆయన గాయం చేస్తాడు. ఎందుకంటే ఆ గాయం నుంచి బయట రాట నలుగులాట అంటాం. చాలా మంది ఎక్కడన్నా వినుంటే గనక నలుగులాట అనే మాట వింటే గనక అర్థం అదే. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ గాయం చేయబడతాం. అది గాయం అంటే ఏంటి? సమస్యలు, ఇబ్బందులు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఎందుకంటే కనుక ఆ సమస్యల్లో, ఇబ్బందుల్లో నువ్వు దేవుణ్ణి వెతికే అవకాశం నీకు దొరుకుతుంది. సమస్యల్లో, ఇబ్బందుల్లో నీకు ఆత్మీయ లోతులు నీకు అర్థమవుతాయి. ఆ నలుగులాట గుండా వెళ్ళటం, దేవుణ్ణి పొందుకోవటం, దేవుణ్ణి మొదటి దేశానికి వచ్చినప్పుడు నీకు పెద్దగా దేవుని తెలియదు, ప్రార్థన తెలియదు, బైబిల్ తెలియదు, ఏం చేయాలి తెలియదు. కానీ ఆయన నిన్ను అలా ముట్టి స్వస్థపరిచాడు, అలా ముట్టి నిన్ను ఆయన నీ పరిస్థితులన్నీ మార్చాడు. ఇప్పుడు దేశం వచ్చిన తర్వాత, వాక్యం నేర్చుకున్న తర్వాత, ప్రాంతం నేర్చుకున్న తర్వాత, అన్ని నేర్చుకున్న తర్వాత ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య అంటే మొదటిగా గాయం చేసేది ప్రతి ఒక్కరిని, మీరు నేను వ్యత్యాసాలను పోలు భక్తుల దగ్గర నుంచి మొదటిగా ఫస్ట్ టైం చేసి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన గాయం చేసి తీరతాడు. ఎందుకంటే కనుక ఆ ఆత్మీయ లోతులు
నువ్వు నీ ఎంత లోతుగా ఆత్మీయ వెళితే అంత ఎక్కువ దీవించగలవు. కాబట్టి నీకు ఆత్మీయ లోతు ఆయన పరీక్షించడం గురించి ఖచ్చితంగా ఆయన నన్ను ఆయన గాయం చేస్తాడు. అయితే ఆ గాయం ఎంత లోతు చేస్తాడు, ఎటువంటి సమస్యలు వస్తాయి అని చూసుకుంటే గనక నువ్వు భరించగలిగినంత వాక్యం రాయబడుతుంది. ఆ కష్టం, ఆ సమస్య, లేదా ఆ శ్రమలో, లేకపోతే కనుక ఆ పరీక్ష, అది ఆయన నువ్వు తట్టుకోవడం ఇవ్వడంట ఆయన. అంటే సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక ఎంత లోతు ఉంటుంది ఆ గాయం, ఎంత సమస్య ఉంటుందంటే కనుక నువ్వు తట్టుకోగలిగినంత. ఇంకా చెప్పండి కనుక ఆయన నిన్ను ఎంత దీవించి దలుచుకున్నాడో అంత ఎక్కువ. ఎందుకంటే ఒక వృక్షం ఉంటుంది, అది పైకి ఎంత ఉంటుందో లోపల అంత ఉండాలి కదా. ఇప్పుడు ఆట వినారు ఎప్పుడన్నా, పైకి ఎంత ఎత్తైన వృక్షం ఉంటుందో లోపల కూడా వేళ్ళు అంత లోపల లేకపోతే గనక వృక్షం గాలితుపానికి కూలిపోతుంది. అంటే నువ్వు దేవుడితో వచ్చావు, చిన్ని మొక్కగా వచ్చావు, నిన్ను ఆ దెబ్బ తగిలిన మొక్కను కాపాడాడు. ఇప్పుడు వేళ్ళు లోపల వెళ్లాల్సిందే. నువ్వు బయటికి ఎంత అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ లోపల కూడా బయటికి ఎంత కనిపిస్తున్నావు అంత లోపలికి ఉంటేనే ఆ వృక్షం ఎప్పటికీ స్థిరపడుతుంది. ఎటువంటి గాలి తుఫాను వచ్చినా కానీ ఇప్పుడు అవకాశం లేకుండా స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆయన గాయం చేస్తున్నాడు. గాయం చేయటం అనేది అదొక పరీక్ష, ఒక సమస్య, ఇబ్బంది, అదేదైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ 3వ పాయింట్, ఇప్పుడు ఆ గాయాన్ని గాయం చేశాడు. ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరు గాయం చేస్తాడు. గాయం అంటే ఏంటంటే కనుక సమస్యలు, శ్రమలు. అది ఎంత లోతు అంటే కనుక ఎవరిని ఎంత దీవించాలనుకుంటే, లేకపోతే కనుక ఎవరు తట్టుకోగలుగుతారు, ఎంత తట్టుకుంటే అంతే. అంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎంత సమస్యని, ఎంత శ్రమని తట్టుకుని నిలబడితే కనుక అంత ఎక్కువ దీవించబడే అవకాశం ఉన్నది. నమ్మగలవా మాట? అంటే వేళ్ళు ఎంత లోతుంటే గనక అంత పైకి వచ్చే అవకాశం ఉంది. ఆ వేళ్ళు కిందకి దిగే ప్రాసెస్ సాగుతున్నప్పుడు నువ్వు భయంతో ఏడ్చి గొగోలు పెడితే గనక ఆపేసే సమస్య అక్కడికి, కానీ పైకి అంత ఎదగవు. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఇప్పుడు గాయం కట్టేది ఎవరికి? ఆయన గాయం కట్టేది, గాయం చేసేది ఆయనే, గాయం కట్టేది ఆయనే. ఎవరికి కడతాడు? ఇప్పుడు అందరికీ గాయం చేస్తాడు కానీ అందరికి గాయం కట్టడు. చాలా టెక్నికల్ పాయింట్. అందరికీ గాయం చేస్తాడు కానీ అందరి గాయం కట్టడు. ఎలా? అదేంటి పాస్టర్ గారు, మరి గాయం చేసినప్పుడు గాయం కట్టాల్సిన డ్యూటీ అయిందే కదా, ఇలా గాయం చేసి వదిలేస్తే మా పరిస్థితి ఏంటి? నిజమే. కానీ ఎవరైతే గాయం చేయబడిన తర్వాత ఆ సమస్యలు, ఇబ్బందులు, ఆ నలుగులాట కూడా వెళ్తున్నప్పుడు ఎవరైతే ఇంకా ఓర్పు లేక, సహనం లేక, ఇంకా దేవుడు మాకు చెయ్యలే అని ఎవరైతే పక్క వెళ్ళిపోతారో, ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. చాలా మంది మనం సమస్య రాగానే ఇన్ని సంవత్సరాలు తెచ్చుకెళ్తాం, నాకేందుకు సమస్య రావాలి, ఇంత ఆరాధిస్తున్నా, ఇంత పూజిస్తున్నా, ఇంతగా ఆయన్ని ప్రార్థన చేస్తున్నాను, ఇంత చేస్తున్నా, దేవుడు చెప్పిన అన్ని చేస్తాను, నాకేందుకు సమస్య రావని ఎవరైతే ఆయన్ని దూషించి, ఆయన్ని తిరస్కరించి బడి వెళ్ళిపోతారో ఆయన ఏం చేయలేడు. ఎలా అంటారా? హాస్పిటల్ వెళ్ళాం, గాయం ఉంది, చేయికి దెబ్బ తగిలింది, డాక్టర్ కట్టుకట్ట మొదలు పెట్టాడు. ఎలా ఉంటుంది? ఏం చేస్తాడు? ఆలోచించండి. దెబ్బ తగిలింది, చెయ్యికి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. డాక్టర్ ఏం చేస్తాడు? ఫస్ట్ దాన్ని స్పిరిట్ పెట్టి తులుస్తాడు. ఎలా ఉంటుంది? బాగుంటుందా? మండిపోతుంటుంది. అప్పుడు స్పిరిట్ తులుస్తామని చెప్పి కోపం వచ్చి పారిపోతే డాక్టర్ ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కట్టగలడా? కట్టలేడు. ఏమని కూర్చోవాలి అక్కడ? ఏం పర డాక్టర్ ఖచ్చితంగా నా మంచిగా చేస్తాడు. ఏం చేసినా కానీ డాక్టర్ ఇప్పుడు దానికి ఆ పుండు మీద తుడుస్తున్నా, లేకపోతే కనుక చెయ్యి ఇరిగింది, చెయ్యినప్పుడు దాన్ని లాగి పెట్టి కట్టాలి. ఆ లాగుతున్నా ఏం చేసి నా మంచికే అనుకుని డాక్టర్ కూర్చోగలం. డాక్టర్ వెళ్ళిన దగ్గర నుంచి ఈడేదో నన్ను చంపేస్తాను అనుకుంటే కూర్చోగలవా? అక్కడ ఇడిగేం తెలియదు, ఈ డాక్టర్ ఇదేంటిది నన్ను కాల్స్తున్నాడంటే కనుక కూర్చోగలవా? అవకాశం లేదు. డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. ఇక్కడ దేవుని సొంతం అంతే. ఖచ్చితంగా గాయం చేయబడటం అనేది ఖచ్చితం. తర్వాత గాయం కట్టేది ఎవరికంటే కనుక ఎవరైతే ఆయన ఆ గాయాన్ని కట్టే ఆ ప్రక్రియలో ఎవరైతే భయపడకుండా, ఎవరైతే ఆయన నమ్మి ఖచ్చితంగా నా గాయం ఆయన కడతాడు, ఖచ్చితంగా గాయం చేసిన ఆయన గాయాన్ని కట్టగలడు, ఆ నమ్మకం ఎంతమందికి ఉంటుంది? సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ సమస్య ఇబ్బంది వచ్చిన ఆ సమయంలో ప్రార్థనే చేయడం కదండి. చాలా మంది సమస్య చెప్తున్నాడు, వెరైటీ మాట చెప్పట్లేదు. అంతా బాగున్నప్పుడు కూర్చొని ప్రార్థించడం కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సమస్య ఇబ్బంది వస్తుందో, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి నోరు రాదు అసలు. ఆయన కాపాడతావు అంటానికి బాధగా ఉంటుంది. ఎందుకంటే కాపాడలే ఆయన. అందరికి ఒక అనుమానం, సమస్య రాగానే వచ్చే మొదటి అనుమానం, ఇంత ప్రార్థన చేస్తే నాకేందుకు సమస్య రావాలి? ఒకసారి ఆ మాట మనసులో రాగానే మనం నువ్వే సమస్య తీరుస్తావు అనగలమా? బాధ వేస్తుంటుంది. ఇదేంటి ఇంత సమస్యలు, బాధలు, ఇంత ఇబ్బంది నాకెందుకు రావాలి?
ఇంతగా ప్రాణం చేస్తున్నానని, దేవుడు చెప్పింది చేస్తున్నానని, మరి నా కొడుకే ఎందుకు సమస్య రావాలి, నాకే ఎందుకు అనారోగ్యం రావాలి, నా ఉద్యోగం ఎందుకు పోవాలి? ఆ ప్రశ్న ఎప్పుడైతే ఆ డౌట్ మనసులో వచ్చిందో ఆత్మీయంగా ఎప్పటికీ ఎదగలేవు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎందుకు నీకు సమస్య ఇచ్చాడు? నిన్ను ఎంచుకున్నాడేమో. నువ్వు బాగా సమస్యను తట్టుకుని ఖచ్చితంగా పోరాడి ఆయన కొరకు నిలబడగలవు. ఎవరు తట్టుకోలేని ఆ సమస్యని నువ్వు తట్టుకుని ఎంచుకున్నాడేమో. ఎవరు తట్టుకోలేని సమస్యలు నువ్వు తట్టుకుని ఎంచుకున్నాడేమో. అనుకుంటాం కదా మనం, దేవుని రాగానే అంత మంచి జరగాలి, మరి యేసుక్రీస్తుని ఆయన సిలువ ఎందుకు ఇవ్వబడాలి? అటువంటి శ్రమలు కూడా ఎందుకు వెళ్ళాలి? ఆయన ఆ గొప్ప శ్రమల నుంచి వెళ్ళటం ద్వారా మాత్రమే ఆయన చనిపోవటానికి ఇష్టపడాడు కాబట్టి, ఒప్పుకోడు కాబట్టి ఆయన మన నుంచి లేపడ్డా అంట. ఊరికినే కాదు, మరి ఆ సమస్యలు గుండా వెళ్ళటానికి నువ్వు భయపడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఆయన సమస్యల నుంచి బయట తీసుకురాలేడు. ఇంకా చెప్పాలంటే కనుక, ఎవరైతే ఆ సమస్యలు, ఇబ్బందులు ఎవరి జీవితంలో వస్తాయో ఆ సమస్యను చూసి భయపడకుండా ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఆయన నన్ను కాపాడగలడు. ఎక్కడైతే ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఏ అనారోగ్యం, ఏ అప్పుల సమస్య ఎక్కడున్నానో అది ఏదైనా కానీ ఆయన నన్ను కాపాడగలడు. ఆ మాట మనకు రావాలంటే కనుక, ఆ మాట మన హృదయంలో రావాలంటే కనుక ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే కనుక, నాకు ఏం జరిగినా అది నా మంచికే అనగల మనం. నాకేం జరిగినా అది నా మంచికే. చాలా కష్టం అనుకోవటం. ఆలోచించుకోండి, ఏమనుకుంటాం మనం? ఒక అప్పుల సమస్య, ఉద్యోగం, అది అనారోగ్యం, ఏమైనా అనుకుంటాం. అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది అనుకుంటాం. అది ఆ రోజు కనుక అలా వెళ్ళకపోతే కనుక జ్వరం వచ్చేది కాదు. లేదా ఆ రోజు కనుక నేను డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల సమస్య అయ్యేది కాదు. ఆ రోజు బాగా చదువుకుంటే కనుక ఉద్యోగం వచ్చేది. ఆ రోజు ఎన్నో అనుకుంటాం మనం. కాదండి, ఈ రోజు నాకున్న ఈ సమస్య, నాకున్న ఇబ్బంది, అది ఆయన చిత్తం. ఆయన చిత్తం. అది ఏం జరిగినా అది నా మంచికే అనుకున్న రోజు, ఏం జరిగినా నా మంచికి అనుకున్న రోజు నువ్వు నిలబడగలవు. ఎప్పుడైతే ఇది నాకు సమస్య రాగానే ఈ సమస్య ఇలాగా కాకుండా ఇంకొక రకంగా జరుగుంటే గనక, లేదా ఈ పరిస్థితులు, ఈ పనులు ఈ రకంగా ఇంకో రకంగా జరుగుంటే గనక నేను సమస్యల బారు పడేవాడిని కాదు కదా. లేకపోతే కనుక ఈ వ్యాపారం ఇలా చేస్తుంటే కనుక, ఇలా జరుగుంటే, అలా జరుగుంటే కనుక అప్పుల పాలు అయ్యేవాడు కాదు కదా. ఎన్నో రకాలుగా అనుకుంటావు. అది ఏది కాదండి. నువ్వు అనుకుంటావు నా తప్పు వలన కాదండి, ఎవరి తప్పు కాదు, అది దేవుని చిత్తం. ఎప్పుడైతే కనుక ఇది దేవుని చిత్తం, ఇప్పుడు నేను సమస్య కూడా వెళ్ళటం అది దేవుని చిత్తం కాదు, సమస్య కూడా వెళ్తాను, అది నాకు ఏం చేసిన అది నా మంచికే అనుకున్న రోజు మాత్రమే నువ్వు నిలబడగలవు. ఎప్పుడైతే కనుక అది ఆ సమస్య రాగానే నువ్వు భయపడి, ఆ సమస్య రాగానే ఇబ్బంది పడి, ఆ సమస్యను చూసి నువ్వు పారిపోవడం మొదలుపెట్టినప్పుడు సమస్య నేను వెంటాడుతానే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరైతే ఇందా చెప్పిన మొదటగా ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆ డాక్టర్ వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ గాయాన్ని చూసి, ఆ గాయాన్ని కట్టడాన్ని చూసి, ఆ గాయాన్ని డ్రెస్సింగ్ చేయడానికి చూసి భయపడి పారిపోయిన వాళ్ళు, డాక్టర్ ఏం చేయగలడు? ఏం చేయలేడు. పారిపోతే ఏమవుతుంది? ఆ గాయం ఇంకా రాసుకుండా అయిపోతుంది. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాల్సిందే. ఇప్పుడు కొంచెం గాయం అయింది, వెళ్ళావు, దాన్ని ఈజీగా డ్రెస్సింగ్ చేసే అవకాశం ఉంది. కాదని భయపడి పారిపోయావు, ఆ తర్వాత ఆ గాయం పెరిగిపోయి కట్ చేయాల్సి వస్తుందేమో. తప్పు డాక్టర్దా నీదే? మందే తప్పు. డాక్టర్ తిట్టుకుంటే అవకాశం లేదు. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ వెళ్ళాల్సింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా దానికి డ్రెస్సింగ్ చేయాల్సిందే. ఆ పుండుని తుడవాల్సిందే, పుండు మీద చేయి పెట్టాల్సిందే. ఆ పుండు మీద చేపెట్టకుండా ఎట్టి పరిస్థితులు డాక్టర్ దాన్ని డ్రెస్సింగ్ చేయలేడు. పుండు మీద చేపెట్టు ఖచ్చితంగా నొప్పి పడుతుంది. ఖచ్చితంగా చూడండి, ఆ పిల్లలు కింద పడతారు, తల పగులుతుంది. అయితే కనుక ఆ కుట్లు వేసిన ఎలా ఉంటుంది? కుట్లు ఆలోచించండి. కుట్లు వేసిన ఎలా ఉంటుంది? తల మీద ఇలా పడింది, కుట్టు కట్ అయింది, దాన్ని 4 కుట్లు వేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? కుట్లు వేయించుకోమంటే కుదురుతుందా? లేకపోతే ఏమవుతుంది? ఆ తర్వాత అయినా కానీ ఆ తర్వాత అయినా చేయించుకోవాల్సిందే. ఎప్పుడైతే కనుక సెకండ్ పాయింట్ చెప్తాను, ఎప్పుడైతే కనుక ఆ గాయం అయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే దేవుడు నా గాయాన్ని కట్టగలడు, దేవుడు నా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలడు, ఆయన సమస్తైన ఆయన నాకేం చేసి ఆయన మంచి చేయగలడు, నా జీవితంలో ఏం నా మంచికే అని ఎప్పుడైతే నీకు ఆ నమ్మకం ఏర్పడదో, నెమ్మదిగా నువ్వు బయటకు పారిపోవడం అర్థం ఏంటి కనుక నీ సొంతంగా సమస్య పరిష్కరించి మొదలు పెడతావు. అక్కడ డాక్టర్ దగ్గర నుంచి ఆ రోగి పారిపోవడం కారణం ఏంటి? వీడికి రాదు కట్టం, నేను కట్టుకుంటా అని చెప్పి పారిపోవటమే. దెబ్బ అయింది, దెబ్బ చేపెట్టకుండా క్లీనింగ్ అవ్వట్లా, చిచ్చి కాదు నేను కడుక్కుంటా అని చెప్పి ఏం చేసుకుని చెప్పి బయటికి వెళ్ళిపోవటమే. అప్పుడు డాక్టర్ సంబంధం లేదు. అదేవిధంగా దేవుని సందులో నీ గాయమైంది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ సమస్యలు ఇబ్బందులు ఆ యొక్క తాకిడి తట్టుకోలేక నేను చేసుకుంటాను.
దేవుడు చేయడం రావట్లా, నేను చేసుకుంటాను. దేవుడు టైమింగ్ కరెక్ట్ గా పట్టాను, కరెక్ట్ అయిన సమయంలో కరెక్ట్ అయిన విధంగా ఆయన నాకు సపోర్ట్ చేయట్లా కాబట్టి నేను చేసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే నువ్వు పక్కకి వెళ్ళిపోతావో అప్పుడు ఆయన నీకు ఎటువంటి సాయం చేయలేడు. పక్కకి వెళ్ళిపోవటం అంటే అర్థమైనట్టే కనుక ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి నువ్వు చర్చకు వస్తావేమో, ఆత్మీయంగా మానసికంగా ఆయన దూరం దేవుని సన్నిధికి వస్తున్నావేమో, కానీ నమ్మకం తగ్గిపోతుంది. ఏదో వచ్చాను ఏదో వెళ్ళిపోయాను, కానీ నెమ్మదిగా నీ సమస్యకి నువ్వు ప్రత్యేకించి మొదలు పెడతావు, ప్రార్థన చేయడం విడిచిపెడతావు, లేకపోతే కనుక ఆయన ఆధారపడి విడిచిపెడతావు. ఆయన ఆధారపడినప్పుడు ఆయన నీకు ఎలా సాయం చేయగలడు? ఇప్పుడు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు గాయించబడ్డారు, కానీ ఎవరైతే ఆయన నమ్మి, ఎవరైతే ఏం జరిగినా కానీ అది నా మంచికే నమ్మి ఖచ్చితంగా ఆయన నాకు మంచి చేస్తాడనే పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఆయన చేతుల్లో ఎవరైతే ఇమిడిపోతారో అటువంటి వారిని ఏం చేస్తారో పక్కన పెడతాం. రెండుగా ఎవరైతే కనుక ఆయన చేతులు ఇమిడిపోరో, ఆయన కొట్ల విడిగా ఎవరైతే చేతులు ఇమిడిపోరో వాళ్ళు గాయంతో బయటికి వెళ్ళిపోతారు. అది గాయంతో ఇప్పుడు దేవుని సన్నిధిని దాటి బయటికి వెళితే ఎవరు బయట? అపవాది ఎదురు చూస్తుంది. బయటే చర్చికి బయట ఉంటుంది అపవాది. ఎవరు గాయం, అందరూ గాయించబడ్డారు కదా, ఓకే. ఎవరు ఆ గాయంతో ఆ శ్రవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఎవరు బయటకు వచ్చేస్తారా అని చూస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఆ గాయంతో, ఎవరైతే ఆ బాధతో దేవుని మీద బాధ పెట్టుకుని ఎవరు బయటికి వెళ్తారు, అపవాది వాళ్ళని చీల్చి చెండాటానికి రెడీగా ఉంది. దేవుడు అనుకోకండి, దేవుడు చేసి అనుకోకండి. ఆయన పద్ధతి, ఆయన మనల్ని సరిచేసే విధానం, ఆయన ఖచ్చితంగా ఆయన నిలబెట్టే ఉద్దేశంతో, ఆయన మనల్ని స్వస్థపరిచే ఉద్దేశంతో, ఆయన మరి ఎక్కువగా దీవించే ఉద్దేశంతో. యోబు జీవితంలో సమస్యలు వచ్చినాయంట. ఆ సమస్యలు యోబు తట్టుకున్నప్పుడు యోబుకు రెండింతలు దీవించాయంట. రెండింతలు దీవించే ఉద్దేశంతో యోబుకు పరీక్షలు పెట్టాడు, సమస్యలు పెట్టాడు. నేను దీవించే ఉద్దేశంతో, మరి ఎక్కువగా దీవించే ఉద్దేశంతో ఆయన నీకు సమస్యలు పెట్టినప్పుడు ఆ సమస్యలను చూసి బాధపడి ఆయన దూషించి బయట వెళితే కనుక ఆయన గాయని కట్టడు. చర్చకు వచ్చాం కాబట్టి ఆయన ఇదేంటి నా జీవితం అనుకోకండి. ఖచ్చితంగా సమస్యల్లో నిలబడినప్పుడు ఆయన నాకేం చేసినా అది నా మంచికే ఖచ్చితంగా 100% నిలబడిన రోజు ఆయన గాయాన్ని కట్టే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే కనుక ఎవరైతే కనుక ఆ సమస్యలు తాళలేక, తట్టుకోలేక, బాధపడి ఇబ్బందితో దేవుని సన్నిధి నుంచి అలా బయటికి వెళ్తాము, వెంటనే అపవాది మన జీవితాన్ని పూర్తిగా ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళటానికి అర్హతను సైతం లాగేసుకుంటుంది. ఇంకెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా కానీ ఆ పాత నమ్మకం రానివనంతగా పోదని పూర్తిగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎలా ఉన్నా మన జీవితం? మనం ఆలోచించుకుందాం. మన స్థితి ఎలా ఉంది? మన సమస్యల ఇబ్బందుల్లో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఒక్కటే నేను చెప్తున్నాను, ఈ పరీక్షించబడడానికి ఒకటే టెక్నిక్. ఏం జరిగినా అది దేవుని చిత్తమే. సరే, ఎవరైతే కనుక ఏం జరిగినా ఆయన చిత్తమే, ఏం జరిగినా మంచిగానే ఎవరైతే నిలబడతారో తర్వాత చూడండి ఆయన ఎలా కడతాడు. అది 19 చూడండి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధల నుంచి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. ఎవరైతే నాకు నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే అని ఎవరైతే నమ్మకంతో ఉంటారో, 6 బాధలు కలిగిన చూడండి 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించు. 6 బాధల్లో చూపించు. 1 బాధ, 2 బాధలు, సమస్యలు లెక్కలేదండి ఆయనకి. ఎన్ని బాధ, 7వ బాధ నుంచి 7 బాధలు వచ్చినా కానీ నీకు ఏ హాని, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఏ హాని నీకు రాకుండా, ఏ లాస్ నీకు లేకుండా ఆయన నిన్ను బయటకు లాక్కొస్తాడంట. ఎప్పుడైతే కనుక నువ్వు నాకు ఎప్పుడు ఏం జరిగినా కానీ అది నా మంచికే చేస్తాడు ఆయన. అది సమస్య వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అనారోగ్యం వచ్చిందా, అది ఏదైనా కానీ ఆయన నా మంచికే చేస్తాడు. ఎప్పుడైతే నమ్మి ఆయన చేతులు ఉంటావు అప్పుడు ఆయన నీ జీవితాన్ని, నీ గాయాన్ని కట్టడంతో పాటు నీ జీవితాన్ని కట్టడం మొదలు పెడతాడు. గాయాన్ని కట్టడంతో పాటు నీ జీవితాన్ని కట్టడం మొదలు పెడతాడు. మొదటిగా నువ్వు దేశానికి వచ్చినప్పుడు కేవలం అపవాది చేత గాయం పొందుకున్నాడు. నిన్ను ఆ కేవలం గాయం మాత్రమే కట్టాడు, జీవితాన్ని కట్టలా. గాయం మాత్రమే కట్టాడు. అప్పుల సమస్య వచ్చి అప్పులు తీర్చాడు, అనగ సమస్య వచ్చి అనగ తీర్చాడు. అంతే. నువ్వు ఏ సమస్య వచ్చావో అదొక్క సమస్య తీర్చి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఆయన గాయం చేసిన తర్వాత, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంతో, ఎప్పుడైతే ఖచ్చితంగా నాకు ఏం చేయాలి నా మంచికే ఉద్దేశం ఎప్పుడు నిలబడతావు అప్పుడు ఆయన చేసిన గాయాన్ని కడుతూ దాంతో పాటు నీ జీవితం నిరాకారంగా, శూన్యంగా నీ జీవితాన్ని ఒక ఆకారాన్నిస్తాడు, ఒక షేప్ నిస్తాడు. ఆయన నిన్ను దీవించడం మొదలు పెడతాడు. ఆయన దీవెన అంటే ఎలా ఉంటుందంటే కనుక అది నీకు సమృద్ధిని, ఆనందాన్ని, తృప్తిని ఇచ్చే విధంగా ఆయన దీవించడం మొదలు పెడతాడు. తృప్తి, సాటిస్ఫాక్షన్. ఒక మనిషికి కావాల్సింది సాటిస్ఫాక్షన్, తృప్తి. ఎంత సంపాదించి తృప్తి లేకపోవచ్చు, ఎంతో తృప్తి లేకపోవచ్చు, కానీ ఎంత లేకపోయినా తృప్తి ఉండొచ్చు. తృప్తి అనేది ఎక్కడ మార్కెట్ దొరికేది కాదండి.
ఆయన నిన్ను తృప్తితో నీ జీవితాన్ని నింపబోతున్నాడు. ఖచ్చితంగా చేయగలడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన నిన్ను దీవించేంత వరకు, ఎప్పుడైతే నువ్వు ఆయన నీ విడుదలిచ్చేంత వరకు, ఎప్పుడైతే ఆయన నీ వైపు చూసేంత వరకు ఆగలిగితే, ఇదేంటి పాస్టర్ ఆగమన్నారు, ఇంకెంతకాలం, రోజు ఆగాను, నెల ఆగాను, సంవత్సరం ఆగాను, కాదండి. ఇంకా నువ్వు పరీక్షలు పూర్తిగా నెగలేకపోతున్నామో, ఇంకా ఒక్కొక్క సమస్య వస్తున్నప్పుడు, ఒక్కొక్క బాధ వస్తున్నప్పుడు, ఒక్కొక్క ఇబ్బంది వస్తున్నప్పుడు, అయ్యా నీ చిత్తం అయ్యా, ఏదైనా నువ్వు చేయగలవు, అంతా నీదే, నాకేం చేయను, నా మంచిగా చేస్తాను. ఎప్పుడైతే ఆ నమ్మకాలు పూర్తిగా నువ్వు పూర్తిగా చేతుకు రాదో, అప్పటి వరకు నువ్వు పూర్తిగా సమస్యల్ని గెలిచే పరిస్థితులకు రావు. అప్పటి వరకు ఆయన నిన్ను పక్కన పెడుతున్నాడేమో, పూర్తిగా నీ సమస్యల నుంచి బయట తీసి రాలేకపోతున్నాడేమో. మన ఇబ్బందులు పోవటదంటే కనుక కారణం, లేకపోతే కనుక ఆ లేటికి కారణం ఆయన కాదు, మనమే. ఇంకా ఆయన పూర్తి నమ్మలేకపోతున్నాము. ఇంకా మనం అయ్యా నాకేం జరిగినా నువ్వు చేస్తుంది ప్రతి ఒక్కటి నా మంచికి అని అనుకోవటంలో ఇంకా మనసులో ఎక్కడో బాధగా ఉంది. సమస్య వచ్చిన ఇబ్బంది వచ్చిన సమస్యలను బట్టి ఆ ఏడవటం ఆపలేకపోతున్నాం. కాదు, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నాకు ఏం జరిగినా అది నా మంచికి అనుకున్న రోజు ఆయన మన జీవితంలో విడుదల ఇవ్వటం మొదలు పెడతాడు. ఆ సమస్యలు ఆయన కట్ట మొదలు పెడతాడు. దాంతో పాటు ఎక్స్ట్రా బోనస్ గా నీ జీవితాన్ని, నిరాకారంగా శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని ఆయన కట్ట మొదలు ఉదాహరణ చూసుకున్నాం మనం. ఆదికాండం 26:1-3 చూసినట్లయితే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడైందు నిన్ను ఆశీర్వదించెదను. చాలు, ఇక్కడ చూసినట్లయితే కనుక అబ్రాహాము దినంలో వచ్చినటువంటి కరువు కన్నా అబ్రాహాము కొడుకైన ఇస్సాకు జీవితంలో మరి భయంకరమైన, మరి ఇబ్బందికర, మరి సమస్యాత్మకమైనటువంటి కరువు వచ్చిందంట. ఈ కరువు అంటే అర్థం ఏంటి? నీరు లేకపోవడం, వర్షాలు లేకపోవడం. ఒక సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలు వర్షాలు పడకపోతే, మేబీ ఒక 3-4 సంవత్సరాలు వర్షం పడకపోతే, అంటే ఆ బావుల్లో కూడా నీళ్ళు ఇంకిపోయినప్పుడు, తాగడానికి సైతం నీరు పొదవగా ఉన్నప్పుడు, అప్పట్లో ఇశ్రాయేలు యొక్క వృత్తి ఆ గొర్రెల్ని, లేకపోతే ఒంటెల్ని, లేకపోతే జంతువుల్ని మేపటం వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి. పంటలు పండించటం వాళ్ళ యొక్క అవసరత. నీరు అనేది అత్యంత ముఖ్యం. ఇప్పుడు మనకి నీరు అనేది కొంచెం తాగడానికి, లేకపోతే కొంచెం అవసరం ఉంటే సరిపోతుంది. అప్పట్లో నీరు లేకుండా జీవితం లేదు. మనకి రైతులు ఉంటే చాలు ఈ నీరు మనకి పండించడానికి, మిగిలిన మన వరకు చాలా తక్కువ అవసరం. కానీ అప్పట్లో నీరు లేకుండా అసలు జీవనమే లేదు. అటువంటి నీరు మీద పూర్తిగా ఆధారపడే రోజులు. అప్పట్లో ఆ సివిలైజేషన్ అంటే అప్పటి సివిలైజేషన్, అప్పట్లో ఊళ్ళంట నది ఎక్కడ ఉంటే ఆ నదికి అటు ఇటు ఊళ్ళు కట్టుకునేవాళ్ళంట. నదికి దగ్గరలో మాత్రమే జీవనాన్ని సాగించేవారంట. సంస్కృతి సివిలైజేషన్, అప్పటి సంస్కృతి నదుల చుట్టుపక్కలే. అటువంటి నీరు మీద ఎంతగా ఆధారపడే ఆ రోజుల్లో నీరు, వర్షం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారంట. వర్షం లేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఇస్సాకు అప్పట్లో ఏంటి, ఎక్కడ వర్షం, ఎక్కడ ఇబ్బందులు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకో ఊరు ఎక్కడ కరువు, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడి నుంచి వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి, ఆ ప్రాంతం వదిలిపెట్టి కొత్త ప్రాంతాలకి వెళ్ళిపోయేవాళ్ళు ఏం చేయలేక. చూడండి ఇప్పుడు ఇస్సాకు జీవితంలో ఏం జరిగింది చూడండి. ఇస్సాకు అంతా బాగుంది, తండ్రి చనిపోయాడు, అంతా బాగుంది, ఆ బోల్డ్ ఆస్తి సంపాదించాడు, చాలా బాగుంది. ఆ ఊర్లో ఎంతో ధనవంతుడిగా బోల్డ్ మందలు, లేకపోతే దాసీలు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఇస్సాకు జీవితంలో అంతా బాగున్న టైంలో ఒక సమస్య వచ్చి పడింది. అదేంటి కనుక కరువు వచ్చింది. ఇస్సాకు దేవుని తెలుసుకోవడం కొత్త. పుట్టిన దగ్గర నుంచి దేవునితో ఎదిగినటువంటి ఇస్సాకు, దేవుడు కొత్తగా వచ్చిన క్రైస్తవుడేం కాదు, దేవుని గురించి బాగా తెలిసినటువంటి ఆ ఇస్సాకు, ఇప్పుడు ఇస్సాకు జీవితం అంతా బాగున్న సమయంలో ఇస్సాకు జీవితం సమస్య వచ్చింది. ఇస్సాకు అడగచ్చు, అయ్యా ఇదేంటయ్యా, అంతా బాగుంది, అంతా నువ్వే ఇచ్చావు నాకు, ఇప్పుడు ఈ కరువు వలన నువ్వు ఇచ్చినటువంటి ఆ గొర్రెలు, మేకలు, ఆ గాడిదలు, ఒంట్లు అవి చనిపోతాయి కదయ్యా, నువ్వు ఇచ్చిన దాసులు చనిపోతారు కదయ్యా, నువ్వు ఇచ్చే సమృద్ధి ఇప్పుడు తిరిగి పోతుంది కదా ఎంత. ఇస్సాకు అడగచ్చు దేవుణ్ణి, ప్రార్థన చేసి, ఇంత ప్రార్థన పడినా కదయ్యా, ఇంత కరెక్ట్గా జీవించే నేను, నాకే ఎందుకు సమస్య రావాలి? పోనీ ఇశ్రాయేలయ్యా వచ్చిన సమస్య
సెకండ్ లెవెల్ వచ్చింది లేదు సమస్య అయ్యా, ఎలాగోలా కొత్త ప్రాంతానికి వెళ్ళిపోతానయ్యా, కొత్తూరు వెళ్తాను, అక్కడ దీవించి మళ్ళీ నన్ను అడగచ్చు కదా. కొత్త ప్రాంతానికి వెళ్తాను, ఆ కొత్త ఊర్లో తిరిగి నేను బావితో నాకు నీళ్లు పడేలా సాయం చేయి, తిరిగి కొత్తగా జీవితం మొదలు పెడతాను, అక్కడ సాయం చేయొద్దు కానీ అయ్యా అని వెళ్ళిపోవచ్చండి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అన్నప్పుడు ఇస్సాకు ఏమనొచ్చు, అదేంటే ఇక్కడ ఉన్నాయ్యా, ఈ కరువులో, ఈ ఇబ్బందుల్లో, ఈ సమస్యల్లో ఇక్కడే ఉండు. మాకదే చెప్తున్నాడు. కాలు నొప్పి వచ్చింది అయ్యా, కాలు నొప్పి కాబట్టి నేను ఎలాగోలా ఈ రోజుకి చచ్చి మానేసి ఇంట్లో కూర్చొని ఆరాధిస్తానే. కడుపు నొప్పి వచ్చింది, అప్పుల సమస్య వచ్చింది, దాన్ని ఎలాగోలా పక్క తప్పిస్తానే. కాదు 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 కాదు, ఈ భరించు ఆ కాలు నొప్పి కాలు చెక్కుంటూ రావాల్సిందే. గుర్తుంది లేదు మీకు, 5 ఏళ్ళ క్రితం అనుకుంటా, ఇక్కడ బాలివుడ్ జంక్షన్లో మనం ఆరాధన పెట్టేవాళ్ళం. ఒక గుడ్ ఫ్రైడే అంటే శ్రమదానాలప్పుడు బండి మీద పాస్టమ్ గారిని వస్తున్నప్పుడు పడిపోయాం. 2 సార్లు పడిపోవడం, పాస్టమ్ పడిపోయారు, మోకాళ్ళు 2 దెబ్బలు తగిలింది. అయితే దేవుడు చెప్పిన ఏంటంటే ఆ 40 రోజులు బండి కాదు, కారు కాదు, నడుచుకుంటే వెళ్ళాల్సిందే. అక్కడ 2 అంతస్తులు ఎక్కడ అంటే మెట్లు ఎత్తుకుండే, అరగంట పట్టేది 1 కిలోమీటర్ నడవటానికి, దెక్కుంటే వెళ్ళాల్సిందే. అడగచ్చు కదా, అదేంటయ్యా అసలు నీ పని మీద వెళ్తున్నప్పుడు మేపడిపోవడం ఏంటి, మళ్ళీ మాకు సమస్య రావటం ఏంటి, ఇప్పుడు నువ్వు సమస్య తగ్గించకుండా తీర్చకుండా నువ్వు ఇలా దెక్కుని వెళ్ళమంటాం ఏంటి? కష్టమే. ఆయన మాట ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇస్సాకుతో ఆయన చేస్తున్న పని ఇబ్బందికరంగానే ఉంది. ఇలాగా ఇస్సాకు అడగచ్చు, అదేంటయ్యా నేను ఇంత కరెక్ట్ గా ఉండేది, నేను నాకే ఎందుకు సమస్య, నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలోనే ఎందుకు కరువు రావాలి? ఏ వర్షాలు ఇవ్వలేవా? ఆయన ఇవ్వలేడు వర్షాలు. ఇస్సాకు ప్లాన్ చేయాలి, వర్షాల గురించి ప్లాన్ చేస్తే ఎప్పుడు నుంచి ఇస్సాకు మొదటి సంవత్సరం ఇస్సాకు ప్లాన్ చేస్తున్నాడు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యేదాకా ఇస్సాకు ప్రార్థనలు వినలేదు దేవుడు. అంతే కదా, వర్షం పట్టలేదంటే వినలేదు కదా. ముందుకు వచ్చినాం, దూరం కూర్చోండి, ముందుకు వచ్చాడు, మధ్యలో కూర్చోండి, దూరం కూర్చోండి, అది లేదా ఇటువైపు అయినా పర్లా, దూరం కూర్చో, ఇటువైపు పర్లా. ఇస్సాకు దగ్గర 3-4 సంవత్సరాలు వర్షాలు పడకపోతే కరువులు వస్తాయి కదా. అంటే ఇస్సాకు మొదటి రోజు నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అయినా కానీ 4 ఏళ్ల వరకు దేవుడు ఆయన ప్రార్థన వినలేదు. ఎంత బాధగా ఉంటుంది. 4 సంవత్సరాల వరకు వర్షాలు పడలేదు. 4 సంవత్సరాలు ఇస్సాకు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు. ఇస్సాకు ఎంత బాధగా ఉంటుంది. దాంతో పాటు ఆ రోజుల్లో ఇస్సాకుతో పనిచేస్తున్నటువంటి, ఇస్సాకు కింద పనిచేస్తున్నటువంటి అనేక మంది దాసదాసీలు ఇస్సాకు విడిచిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అయ్యా నీ పని ఇలా కాదయ్యా, ఊర్లు ఖాళీ అయిపోతున్నాయంట. ఇస్సాకు మాత్రం కదలట్లా. ఇస్సాకుని కాదని అనేక మంది అతన్ని పనివాళ్లే ఇస్సాకుని తిట్టి ఇస్సాకుని తోసేసి వెళ్ళిపోయాడు. చాలా మంది వెళ్ళిపోతున్నప్పుడు ఇస్సాకు అలాగే నిలబడాలి. అయ్యా చెప్పయ్యా, ఏం చేయమంటే చెప్పయ్యా. ప్రార్థన వినట్లేదు, వర్షం పడమని చేసే ప్రార్థన వినట్లేదు. కానీ ఇస్సాకు చేయాల్సిన ప్రార్థన ఏంటి? వర్షం పడమని కాదు, నువ్వేం చెప్తావో చెప్పు, చేస్తాను. ఇస్సాకు చేయాల్సిన ప్రార్థన ఏంటి? వర్షం గురించి కాదు, అంటే మనం చేసిన ప్రార్థన ఏంటి? సమస్యలు తీయమని కాదు, నువ్వేం చెప్తావు చెప్పు. ఈ సమస్యను నేను ఏం నేర్చుకోవాలి చెప్పు. ఏ విధంగా నేను నిలబడితే నువ్వు నాకు సాయం చేస్తావో చెప్పు. ఏ విధంగా ఎప్పుడు నాకు ఈ గాయం కడతావో చెప్పు. ఏం చేయాలి నేను? మనం చేయవలసింది చాలా ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలోంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మనం అడగవలసింది సమస్యలు తీర్చు కాదని పాట కాదని పాడాల్సింది. అయ్యా ఈ సమస్య నుంచి నేను నేర్చుకోవాలి, ఏ విధంగా ఈ సమస్యలోంచి నేను బయటికి రావాలి, నువ్వు నేర్పించు. నువ్వు ప్రతి ఒక్క సమస్యని నువ్వు తీర్చగలవు. నువ్వు తీర్చాలంటే నేనేం చేయాలి? ఇస్సాకు 4 ఏళ్ళు ఆ సమస్యలు, ఆ నలుగులాట కాలం, 4 ఏళ్ళు నలుగులాట ఆ కాలంలో ఇస్సాకు మొదట్లో చేస్తున్న ప్రార్థన, అయ్యా వర్షం చేసిన తర్వాత కొనుగోలుపోయిన అర్థం ఉంటుంది కాదయ్యా, వర్షం అట్లా పాడదయ్యా. ఇప్పుడు ఈ కరువులో నేను నేర్చుకోవాలి, ఏ విధంగా నేను నిలబడాలి, ఏం చేస్తే ఈ సమస్యలోంచి నిన్ను కాపాడగలవు, ఏం చేస్తే అనారోగ్యంలోంచి, ఏం చేస్తే ఇలేములోంచి, ఏం చేస్తే ఇబ్బందులోంచి నేను బయటకు రాగలను. ఇస్సాకు ప్రార్థనలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే నీ ప్రార్థనలో మార్పు రాదో, ఎప్పుడైతే సమస్య ఏడుస్తున్నంత వరకు అర్థం కాదండి. ఏడుస్తున్నప్పుడు ఏ మందులు వేయలేము. ఎప్పుడైతే కనుక ఏడు పాపి, అయ్యా కారణం ఏంటయ్యా, ఏం చేయమంటావు, నన్నేం చేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు ఆయన మాట విడుదలవుతుంది. ఇస్సాకు జీవితం విడుదలైంది మాట అయ్యావని. ఇంత ఊబి బట్టి 4 సంవత్సరాలు కరువు సహించి అడుగుతాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటే అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఇస్సాకు ఏం కోరుకుని అడుగుతున్నాడు, ఏం చేయమను అంటే ఉద్దేశం ఏంటి? ఎక్కడ పారిపోని చెప్తాడేమో, ఎవరి రూమని చెప్తాడేమో, ఎక్కడ నువ్వు తవ్వితే అక్కడ నీళ్ళు పడితే చెప్తాడేమో. అంతే అనుకునేది. నువ్వేం చేయాలి చెప్పాను ఏమడుగుతాం? ఎందుకంటే కనుక అప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది. నువ్వు చెప్పు చేస్తానంటే ఏ ఉద్దేశం అడుగుతాం?
అని ఎవరిని అడిగితే తప్పిస్తే ఆయన చెప్తాడేమో, లేకపోతే ఏ లెటర్ నెంబర్ కొంటే లెటర్ తగ్గితే ఆయన చెప్తాడేమో. అదే అడిగేది. ఇస్తా అడుగుతాడు పాపాలాగా. అయ్యా ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళు వస్తే చెప్తాడేమో, లేదా ఏ ఊరు పారిపోతే అక్కడ బాగుంటుంది చెప్తాడేమో అనుకుంటున్నాడేమో. ఇస్తా అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడే నిలబడు, ఇదే కరువులో ఇదే ఇబ్బందులు ఇక్కడే నుంచో. చేయగలమా? ఆలోచించండి. మనం ప్లాన్ చేస్తున్నాం, మొదలు ప్లాన్ చేసిన సమస్య తీయమని అవలా తీయట్లే సమస్యలు. పోన్లే అయ్యా సమస్యలు తీయటం నీ చిత్తం కాదేమో. ఇప్పుడు ఈ సమస్యల్లో నుంచి ఎలా బయటకు రావాలో నువ్వు చెప్పు, నువ్వు ఏం చేయమంటావు చెప్పు అని నమ్మకంతో ప్లాన్ చేస్తున్నావు. ఏ ఉద్దేశంతో? అలా చేస్తే కనుక, అలా ప్లాన్ చేస్తే కనుక సమస్యల నుంచి బయటకు వచ్చి ఆ యొక్క విధానం నేర్పిస్తాడేమో, ఎలా బయటకు రావాలో చెప్తాడేమో అని ఉద్దేశం జరుగుతున్నాం. అని అంటున్నాడు, కాదు 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 కాదు. ఇప్పుడు సమస్యలు ఉన్నావా, ఇలాగే సమస్యలు ఉండి కొంతకాలం అయ్యే తీరుతాయి. ఎలా ఉంటుంది ఆలోచించండి. కాళ్ళు నొప్పి ఉంది, అయ్యా కాళ్ళు నొప్పి తీర్చేయన్నాం, తీరలా. ఇప్పుడు కాళ్ళు నొప్పి తీరాలంటే నేను ఇలా ప్లాన్ చేయ అడుగుతున్నావు. ప్రార్థన కాదు, ముందు కాళ్ళు నొప్పి అలాగే భరిస్తా, దేవుడు ముందు సాగంటున్నాడు. ఎలా ఉంటుంది? తగ్గేటప్పుడు తగ్గుద్దులే, నువ్వు మాత్రం అలాగే ఉండు. నువ్వు మాత్రం చేసే భక్తి చేయాల్సిందే, నువ్వు చేయాల్సిన ప్రతి ఒక్క పని చేయాల్సిందే. కాళ్ళు నొప్పి మాత్రం అలాగే ఉంటుంది నీతో. ఎంత బాధగా ఉంటుంది. ఇదేంటయ్యా నేను చేసే భక్తి సరిపోవట్లేదు నీకు, నేను నా భక్తులు తప్పులు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా? నీకే అర్థం కాదు. ఇస్సాకు అదే జరిగింది. ఇస్సాకు జీవితంలో ఖచ్చితంగా సమస్యలు, ఇబ్బందులు ఉన్న అసలు అన్ని వైపు నుంచి వర్షాలు పట్టలేదు, నీరు లేవు, తారాసైతే నీరు లేదు. 100 మంది ఇస్సాకు యొక్క ఆ కుటుంబం, లేకపోతే ఇస్సాకు ఉన్నటువంటి ఆస్తి ఒక కాకినాడ ఎంత పెద్దదో అంత పట్టణం ఇస్సాకు అధీనంలో ఉండేదంట. 100 మంది ఇస్సాకు కింద పనిచేసే ఆ పనివారు ఉండేవారంట. అంతమందికి ఆహారం, అంతమందికి నీరు, దాంతో పాటు బోళ్ళు మందలు, కొన్ని వేల మందలు ఉండేయంట. వాటికి ఆహారం, నీళ్లు, ఎంతో అవసరత, ఎంతో ఇబ్బంది. ఆ ఇబ్బందుల్లో దేవుడు చెప్తున్నాడు, విడుదల ఇవ్వకుండా చెప్తాడు, ఇక్కడే నిలబడు. మాట వినటం చాలా కష్టం అండి. దేవుడు ఎప్పుడైతే ఆ మాట రుచి చేస్తాడో ఇప్పుడు ఇస్సాకు నమ్మవలసిందేంటి? ఇస్సాకు దేవుడు ఏం చెప్పినా నా మంచికే. కరువులో నువ్వు నిలబడమంటున్నాడు, కరువులోనే ఉండమంటున్నాడు. సమస్యలు, ఇబ్బందులు అక్కడే ఉండమంటున్నాడు. అంటే కనుక ఏం చూపించాలి మనకి ఇప్పుడు? అయ్యోబే ఇదేంటి అంటున్నాడు, ఇంక దేవుడు తిరుస్తాడు లేదు, కొత్త ప్లేస్ చూసుకుంటూ పోలే అనుకుంటున్నావా? లేకపోతే కనుక ఇంత అంటున్నాడు దేవుడు, ఎలాగోలా సమస్య పోని, ఎలాగోలా ఈ సమస్య వరకు ఎలాగో గట్టెక్కేసి మళ్ళీ వస్తుంది దేవుడు పని చేయడానికి. చేస్తాడు ఆయన. అదే మన సొంత ప్రయత్నం కాదండి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఇస్సాకుతో, ఇప్పుడు నువ్వు ఈ కరువు నిలబడవలసిందే. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు ఈ సమస్యలో నిలబడవలసిందే. సమస్యను జయించాలంటే కనుక ఈ సమస్యలో నిలబడవలసిందే, ఈ సమస్యల్లోనే నువ్వు ఉండవలసిందే. వెళ్ళిస్తాను ఇచ్చినప్పుడు ఎంత ఇస్తాను, ఎలా ఇస్తాను చెప్పట్లేదు. నువ్వు ఈ సమస్యల్లో నువ్వు ఉండవలసిందే ఇస్సాకు చెప్తున్నాడు. ఇప్పుడు మన నమ్మకం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎంత నమ్ముతున్నావు? నీ నమ్మకంలో ఉంది వ్యత్యాసం. నువ్వు ఆ దేవుడు చెప్పిన ఆ మాటని ఎంత లోతులు నమ్ముతున్నావు. దేవుడు ఆ మాట విడుదల చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాట అప్పుడు ఇస్సాకు, ఇప్పుడు నాకు, ఇప్పుడు మీకు, ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒక్కటే, సమస్యలు ఉన్నావా, సమస్యల్లో ఉండు, పారిపోవద్దు. సమస్య నుంచి నువ్వు ఏ విధంగా పరిష్కారం అడగద్దు, సమస్యలో నువ్వు నిలబడు అని చెప్పినప్పుడు మనకు రావాల్సిన, అయితే మనకు లోపల నుంచి అనిపించవలసిన మాట చెప్పమంటారా? ఏం పర్లా, ఈ సమస్యలు నడమంటున్నాడా, ఈ సమస్యను విడుదలిస్తాడు. ఖచ్చితంగా ఈ సమస్య నాకు మంచే చేసిపోతుంది. ఎందుకంటే చదువుకున్న వాక్యం ఏంటది? 6 బాధలు వచ్చినా కానీ ఆయన విడిపిస్తాను, 7వ బాధ వచ్చినా కానీ ఏ కీడు అనేవాడట. ఆ మాట నీకు అనిపించేటప్పుడు, ఆ మాట నువ్వు చదవటం కాదు, నీ మనస్సులో నుంచి అనిపించే 6 బాధలు వచ్చినా కానీ ఆయన విడిపిస్తా అంట. 7వ సమస్య వచ్చినా కానీ నీకు ఏ కీడు రానివాడంట, ఏ సమస్య ఏంటి, ఏ విధంగా నీకు నష్టం రానివాడంట. సమస్యలో ఉన్నావు నిజమే, కానీ నష్టం రానివాడంట. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ రోజు అగ్నిగుండంలో వేయబడ్డా అంట. షడ్రకు మేషకు అబేద్నెగోలు 3 యూదులు అగ్నిగుండంలో వేయబడ్డా అంట. ఏమైంది? అగ్నిగుండంలో వాళ్ళని వేసినటువంటి సైనికులు చనిపోయారు. అగ్నిగుండంలో వేయబడినట్టు షడ్రకు మేషకు అబేద్నెగోలు పొగవాసన కూడా తగలబడికి వచ్చారంట. అంటే ఏ నష్టం, ఏ కీడు తగలకుండా నువ్వు ఆయన నిన్ను బయటకు తీసుకురాగలడు. నమ్మవలసింది ఖచ్చితంగా 100% ఏది ఏమైనా, ఎటు నుంచి ఎటు మారిపోయినా కానీ నాకు మాత్రం నష్టం రాదు. సమస్య ఉన్నాను నిజమే, కాలు నొప్పి, చేయి నొప్పి, అప్పులు, ఏదైనా కానీ, మనశ్శాంతి ఏదైనా కానీ, ఉద్యోగం లేదు, ఏదైనా కానీ నాకు ఏ నష్టం రానివాడు. నమ్మగలరా? ఏ నష్టం ఆయన నాకు రానివ్వడు అని నమ్మినప్పుడు 6 సమస్యల్లోంచి నన్ను కాపాడతాడు. 7వ తెగులు వచ్చినా, 7వ సమస్య వచ్చినా కానీ నాకు ఏ కీడు రానివ్వడు అని మనస్ఫూర్తి నమ్మినప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు
దేవుని సొంత నిలబడగలవు. ఇస్సాకు జీవితంలో దేవుడు చెప్పినది, నువ్వు ఇక్కడ ఈ కరువులో ఉండవలసిందే అన్నప్పుడు చాలా బాధగా ఉంది, చాలా బాధపడాల్సిన సమస్య, బాధపడాల్సిన పరిస్థితులే. కానీ ఇస్సాకు ఏం చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలైంది దీవెన పొందుకునే పద్ధతి. సమస్యలను ఎంత నమ్ముతున్నావు, ఇబ్బందులు ఆయన ఎంతగా ఆశ్రయిస్తున్నావు. ఇస్సాకు ఏం చేశాడంట, కరువు అంట. చాలా చెప్పిన మాట మీకు, కరువు అంట. అందరు ఊర్లో పారిపోతున్నారు, నీరు సైతం దొరకట్లేదు. ఆ టైంలో పొలం దున్నడం మొదలు పెట్టాడంట ఇస్సాకు. నమ్మకం అనేది ఎంత ఎక్కువ చూపిస్తున్నాడు ఇస్సాకు అంటే, సమస్య, ఇబ్బంది, ఆ సమస్యలను ఆనందంగా తిరుగుతున్నావు. అందరం చూసి అనుకుంటారు పిచ్చి అనుకుంటారు కదా, అంతే కదా. అప్పుల సమస్య, ప్రశాంతంగా తిరుగుతున్నావు, పిచ్చి అనుకుంటారు. కాళ్ళు నొప్పి లేదా చేయి నొప్పి లేదా ఇంట్లో పిల్లలకి బాధ ఉంది, నువ్వు నవ్వుతూ తిరుగుతున్నావు, పిచ్చి అనుకుంటారు, అంతే కదా. ఇస్సాకు చేస్తున్నదే కదా. ఇస్సాకు అంటే తాగ నీరు లేదు, తన సొంత పనివాడు సైతం తన వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. ఆ టైంలో అంటున్నాడు, పదండి పొలాలు దున్నండి, బీడుపడిపోయిన పొలాలు దున్నండి. ఎలాగా దున్నిన తర్వాత దాంట్లో విత్తనాలు విత్తాడు. అంటే విత్తనాలంటే తన తినటానికి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆహార ధాన్యాల్ని విత్తనాలు విత్తేశాడు. అయిపోయింది, తినడానికి ఆహారం కూడా లేదు. ఇంకా ఆ తాగడానికి ఉన్నటువంటి ఆ చివరి నీటిని కూడా ఆ మొక్కలు పోసేసాడు. తాగ నీరు లేదు అంటే తనకున్న సమస్తాన్ని అక్కడ వెచ్చించేశాడు. ఉన్న చివరి ఆహార ధాన్యాల్ని విత్తనాలు విత్తేశాడు. తాగనటువంటి చివరి చుక్కను కూడా అక్కడ మొక్కలు పోసేశాడు. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, అయ్యా నువ్వు చెప్పాను చేశాను, ఇప్పుడు నీ వంతు. మనం చేయవలసిన భక్తి, అయ్యా నువ్వు చెప్పావు నిలబడమని నిలబడ్డాను, ఇప్పుడు నీ వంతయ్యా. నువ్వు గాయం చేశావు, ఆ గాయాన్ని నువ్వు చేసినప్పుడు నిలబడ్డాను. ఆ గాయాన్ని చేపడినప్పుడు ఏ మాట మాడకుండా ఆ గాయం చేయబడిన స్థితిలో నువ్వు చేయవలసిన ప్రతి ఒక్క పని చేశాను, ఇప్పుడు నీ వంతు అని నిలబడినప్పుడు ఆయన గాయాన్ని కట్టడా? ఆయన ఇస్సాకు అంట 100 రెట్లు ఎక్కువ పంట, ఊహించనంత. ఎవరైతే ఊరులు పాడిపోయారు అందరూ వెనక్కొచ్చి వస్తున్నారు, ఇదే ఇస్సాకు పంట ఇలా వచ్చింది. ఆ తర్వాత రోజు చూస్తే కనుక ఆ దేశపు రాజు వచ్చాడు ఇస్సాకుతో మాట్లాడటానికి. అయ్యా నువ్వు అత్యధికంగా దీవించబడ్డావు కాబట్టి నీ దీవెన ఎంత ఎక్కువ ఉందంటే కనుక నీతో పాటు కొన్ని 100 మంది ఉన్నారు కాబట్టి రాజు వచ్చాడు, అయ్యా నీకు నాకు సంధి చేసుకున్నామే, ఎందుకంటే కనుక నువ్వు నా మీద పడితే కనుక నేను ఓడిపోతానేమో. రాజు అంటున్నాడు, ఆ దేశం రాజు అంటున్నాడు. అంటే ఇస్సాకు అంత దీవించబడ్డాడు. రాజు సైతం తిట్టని ఆహారం లేని స్థితిలో ఇస్సాకు నీ దేవుడు అత్యధికంగా దీవించాడంట. రాజు సైతం భయపడి ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇస్సాకు నేను ఒక ఒప్పందం చేసుకున్నావు, ఎప్పటికీ నువ్వు నా మీదకి యుద్ధాన్ని రాకుండా నువ్వు ఒక ఒప్పందం చేసుకున్నావు. అంటే ఆయన మనల్ని తలగా నుంచి పెట్టే దేవుడు, తోకగా కాదు. ఎప్పటికి ఏ సమస్య మందికి రానివాడు. కానీ నువ్వు నిలబడిన రోజు ఎప్పుడైతే కనుక గాయాన్ని ఖచ్చితంగా చేస్తాను నేను ఖచ్చితంగా చెప్పి దేవుని సన్నిధికి వస్తే సమస్యలు వస్తాయి అంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. 100% ఆయన భక్తిని ముందు తీసుకెళ్లే పద్ధతి అది. ఖచ్చితంగా సమస్య వస్తుంది. రాదని చెప్పారా? తప్పు చెప్పారు. ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? సమస్య వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యా నాకు ఏం జరిగినా అది నా మంచికే అని ఎప్పుడైతే నిలబడతావో ప్రతి ఒక్క సమస్యని తీసివేయటంతో పాటు నీ జీవితాన్ని కట్ట మొదలు పెడతావు. ఆ రోజు మొదలుకొని ఇస్సాకుని దేవుడు దీవించడం మొదలు పెట్టాడు. ఎలాగా? అత్యధికంగా హెచ్చేంత వరకు దినదనం ప్రతిరోజు దీవించడం మొదలు పెట్టాడు ఇస్సాకుని. ఇస్సాకు ఊహించినంతగా దేవుడు దీవించాడు. కారణం, ఇస్సాకు దీవించబడిన కారణం అబ్రాహాము కుమారుడు మాత్రమే కాదండి. ఇస్సాకు దీవించిన కారణం ఇస్సాకు సమస్యల్లో, ఇబ్బందుల్లో, గాయం చేయబడినటువంటి ఆ పరిస్థితుల్లో ఇస్సాకు నిలబడి చూపించాడు. మనం సమస్య నిలబడి చూపిస్తున్నామా? చిన్ని సమస్య, చిన్ని వైరస్, చిన్న ఇబ్బంది రాగానే ఫస్ట్ వదిలిపెట్టే దేవుణ్ణి. సినిమాలు ఇంకా ములేదంట, సినిమాలకు వెళ్తున్నారు, కానీ దేవుని సన్నిధికి అంటేసుకుంటది. దేవుడు మనల్ని ఈ మాత్రం కాపాడలేని దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం ఉందా? వైరస్ నుంచి కాపాడలేని దేవుణ్ణి, చిన్న సమస్య నుంచి కాపాడలేని దేవుణ్ణి మనం ఆరాధించటం నాకు తెలిసి వ్యర్థమే. ఆ మాత్రం దేవుని మీద నమ్మకం లేకపోతే కనుక వ్యర్థమే. ఖచ్చితంగా 100% కాపాడగల శక్తివంతుడైన ఆయన శక్తిని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే ఖచ్చితంగా మన సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలను పక్కన పెట్టి సమస్యలు, ఇబ్బందులు ఆయన ఇచ్చాడు. ఎవరో కదా, ఆయనే ఇచ్చాడు. సమస్య ఎందుకు వచ్చిందని అడగద్దు ఆయన్ని, ఆయనే ఇచ్చాడు.
కానీ ఆ గాయాన్ని కడటానికి కూడా ఆయనే సముద్రుడు, ఆయన మాత్రమే కట్టగలడు. ఏ ఒక్కరు కట్టలేరు. మీ సొంత ఐడియాలతో, సొంత ఉద్దేశాలతో ఎట్టి పరిస్థితుల్లో మీకున్న సమస్య బయటకు రాలేరు. రాసిస్తాను నేను. ఎప్పుడైతే మీరు ఆయన మీద కోపంతో, బాధతో దేవుడు దొరకపోతారు, అప్పుడు ఎట్టి పరిస్థితులు ఎప్పటికే సమస్యలు మిగిలిపోతారు. కానీ ఎప్పుడైతే నువ్వే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను విడుదలొచ్చేది నువ్వే ఎప్పుడైతే నమ్మి ఆయన సందులో ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు ఆ సమస్యలో నిలబడతావో, ప్రతి ఒక్క సమస్య తీసివేసి అత్యధికంగా దీవించడానికి ఆయన రాబోతున్నాడు, దిగి రాబోతున్న జీవితంలోకి. నీ జీవితం కట్టానికి దిగి రాబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉంటావో, ఎప్పుడైతే కనుక నీ జీవితాన్ని ఆయనకి సమర్పించి, ఎప్పుడైతే నీ జీవిత ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆయనకు అప్పచెప్పి, ఎప్పుడైతే నీ ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క ఇబ్బందిని, ప్రతి ఒక్క సమస్యని ఆయన చెంతలో విడిచిపెడతావో, ప్రతి ఒక్క బాధని, సమస్యని తీర్చగల సర్వశక్తిమంతుడు ఆయన మనతో ఉన్నప్పుడు ఆ సర్వశక్తిని యొక్క నీడ ఎందుకు విశ్రమించడానికి భయపడుతున్నావు? అయితే మన రాబోయే రోజుల్లో ఇంకా వైరస్ విజృంభించవచ్చు. అయినా కానీ ఏ రకంగా కంగాపడద్దు. దేవుని సందులో రక్షణ, దేవుని సందులో విడుదల ఉంది. మన పాయింట్స్ ముగించుకుందాం. పాయింట్ చేసి తర్వాత మనకి ఈ గురువారం వివాహం ఉంది. దానికి మన పెళ్లి కూతుర్ని మనం చర్చిలో చేస్తాం. ఆ ప్రక్రియ ప్రకారం మనం చర్చిలో ఒక పాట నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాపి వాడనని నేను, నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపి వాడనని నేను, నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. అందరూ చేతులెత్తి, బిడవైపు చేతులెత్తి ప్రాంతం ప్రార్థన. సకల మాసకాముతో పలుకుతున్న శక్తి దేవ, అందరూ వృత్తి ప్రాంత పిల్ల వైపు చేర్చా ప్రాంచేద్దామా దేవా. సకలమైన ఆసకాముతో పలుకుతున్న శక్తి దేవా, విడుతండ్రి దేవా. క్రైస్తవ వివాహంలో తండ్రి దేవా, పరిశుద్ధ వివాహంలో తండ్రి దేవా, జతపరచబడబోతున్నప్పుడు తండ్రి
ఎప్పుడు దేవా సిద్ధపరుస్తూ తండ్రి పెళ్లికి మాత్రం చేయడానికి తండ్రి దేవా సంఘంగా తండ్రి సంఘం అంతా దేవ చేతి ప్లాన్ చేస్తున్నావు తండ్రి దేవ వివాహ సమయంలో తండ్రి వివాహానికి దేవా ఏ ఆటంకాలు లేకుండా తండ్రి దేవా తర్వాత రోజుల్లో కూడా తండ్రి దేవ భార్య భర్తలుగా తండ్రి బిడ్డలిద్దరు దేవా ఈ మీ సొంత నాటుబడి బుద్ధించే విధంగా ఏ సమస్య ఏ ఆటంకం ఏ ఇబ్బందులు తండ్రి ఏ అనారోగ్యాలు ఇబ్బందులు దాబడి చేయకుండా అది ఏదైనా కానీ తండ్రి మిమ్మల్ని దేవా బిడ్డలిద్దరు తండ్రి మొదటి స్థానం మీకు ఇచ్చి తండ్రి మీ సొంత బిడ్డలు ఇద్దరు ముందుకు సాగే విధంగా సాధించవలసిందిగా ఏ శ్రవణించిన తండ్రి అందులో వేసినట్లయితే మనం పాడబడి కాలం చేసుకున్నాం. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా మెడగది మీద పుస్తులపై కుమారించిన ఆత్మవలే పరిశుద్ధాగ్ని చాలవలే నీ ప్రేమను కుమారించుము మెడగది మీద పుస్తులపై కుమారించిన ఆత్మవలే పరిశుద్ధాగ్ని చాలవలే నీ ప్రేమను కుమారించుము స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా. హల్లెలూయా. ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన.
సకల మాసకామత పరలోక తండ్రి సముదేవ స్వర్శకుంతున్న దేవా మీ సన్నిధి కొంచవలసిందిగా మేము కోరాం తండ్రి. మీ సన్నిధి తండ్రి, మీ సన్నిధి మాధుర్యం తండ్రి, మీ సన్నిధిలోని తండ్రి ఆ తృప్తి రుచి చూసిన వారం తండ్రి దేవ, ఏ వైరస్ కి తండ్రి, ఏ ఇబ్బందులకి దేవ భయపడకుండా తండ్రి ఖచ్చితంగా 100% ముందుకు సాగలిగే అవకాశం మాకు తండ్రి. నమ్మకంతో విశ్వాసం ముందుకు సాగుతున్నప్పుడు తండ్రి మీ సన్నిధి కొంచవలసిందిగా కోరుతున్న పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ యొక్క రెక్కల చాటు మీరు దాచి కాచి కాపాడుతుంది దేవా. మరొక వారం తండ్రి, మరొక వారం తండ్రి మీదవా దినదినాభివృద్ధి చెందుతూ తండ్రి. ఈ విధంగా తండ్రి దేవా ఇందాక చెప్పిన మాటలో తండ్రి దేవా దినదినాభివృద్ధి చెంది అంటే తండ్రి దేవా కేవలం దేవా మీ మాటలు తండ్రి పాటించకపోతే సమస్యలు ఇబ్బందులు దేవా, సమస్యలు ఇబ్బందులు పోవటం గురించి కాదు తండ్రి, సమస్యలు నిలబడగలిగినప్పుడు తండ్రి ఇస్సాకని కాపాడిన దేవా, మిమ్మల్ని కాపాడి తండ్రి, ఇస్సాకని దీవించిన దేవా, మిమ్మల్ని దీవించి తండ్రి 100% యోబుని దేవా 200 దీవించిన దేవుడు తండ్రి. మమ్మల్ని తండ్రి 10 దీవించబోతున్నావు తండ్రి. నమ్మగలిగితే దేవా, నమ్ముండి ముందు మన సమస్తము సాధ్యవుతున్నాయి. మీకు అసాధ్యమైన తండ్రి ఏదీ లేదు తండ్రి. నమ్మిదే ముందుకు సాగుతున్నప్పుడు తండ్రి మీకు నికరించవలసిందిగా దేవా మేము కోరాం తండ్రి. దేవా తిరిగి తండ్రి ఈ శుక్రవారం తండ్రి మేము కలిసి శుద్ధించి కనిపించేంతకు దేవా, ఆదివారం మేము సంఘంగా కూడుకుని తండ్రి ఆదించేంతకు దేవా ఎటువంటి సమస్యలు ఇబ్బందులు తండ్రి ఏ ఒక్కరికి ఈ రోజు మీ సన్నిధిలో నిలబడిన తండ్రి ఏ ఒక్కరికి సమస్యలు ఇబ్బందులు లేకపోతేవా మీ కాపుతల్లో విరక్షణ కంచెలో మీ దాచి కాచి కాపాడుతాయి మీ చిత్రం నిర్వహించుకోవాల్సిందిగా యేసు పరిశుద్ధ నామాన అడిగిన తండ్రి ఆమేన్. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఏ షేక్ హ్యాండ్లు వద్దు, ఏ సరదా కబుర్లు వద్దు, జాగ్రత్తగా చేయాలి.